ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా ఉంటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వింటాము. సువార్తమ్మ గారు ఎక్కడున్నారు? ప్రభు పర్యవేక్షణలో ఉన్నారు. ఇక్కడ ఇప్పటి నుండి అనే మాటకి అర్థం రక్షణ పొందినప్పటి నుంచి అని అర్థం. ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి అని కాదు. ఉదాహరణకి రక్షణ లేని వారు మృతి పొందారు అనుకోండి, తీర్పులోకి వెళ్తున్నారు. రక్షణ పొందిన వారికి తీర్పు లేదు. అంతేకాదు, రక్షణ పొంది దారి తప్పిన వారికి మళ్ళీ తీర్పు ఉంది. వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. సువార్తమ్మ గారు మరణములో నుండి జీవములోనికి దాటారు. ఆవిడెప్పుడూ నా దగ్గర ఆ కూతుళ్ళ గురించిన ఆవేదనే పడుతూ ఉండేది. ఎప్పుడు ఆ కూతుళ్ళ గురించి, భర్త గురించి ఆవేదన పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు విశ్రాంతిలో ఉంది. ఆవిడ విశ్రాంతిలో ఉండటానికి గల కారణం దేవుని కృప అనుకోవాలి. పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. నేను మీకేం చెప్తానంటే, రక్షణ పొందినప్పటి నుంచి ఆ రక్షణ యొక్క కొనసాగింపు ఏంటది? ఎవరు? రక్షణ యొక్క కొనసాగింపు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సంఘంలో ఉండాలి. ఏ సంఘంలో ఉండాలి? ఎక్కడైతే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడో, ఎక్కడైతే ఖచ్చితమైన వాక్యం ఉందో, ఎక్కడైతే ఖచ్చితంగా విశ్వాసుల్ని నడిపిస్తారో ఆ సంఘానికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు క్వాలిటీయే చూసుకుంటారు, కాస్త డబ్బులు ఎక్కువైనా. రెండో రకం ఉన్నారు, డూప్లికేట్ వస్తువైనా పర్లేదు, తక్కువగా రావాలి. సంఘాలు అలాగే ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన సంఘం రావడానికి వాళ్ళకు చాలా ఇబ్బంది. కానీ క్రమశిక్షణకు అలవాటు పడిన వారు ఇంకో చోటకు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి పరిచర్య, కుటుంబము, గృహము, సంఘము. మన దేవుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు. మన శనివారం రాత్రి జీవరత్నం గారి ఇంటి దగ్గర నేను చెప్పిన వాక్యం రోజు రోజుకి చాలామంది చూస్తున్నారు. అప్పుడే 120 వ్యూస్ వచ్చాయి. మామూలుగా 50-60 మంది ఉంటారు, మన 615 కాక. కానీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఆ వాక్యం బాగా వింటున్నారు. ఖచ్చితమైన వాక్యం వినడానికి చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి కొంతమంది పిల్లల్ని ఏ స్కూల్లో అయితే మా పిల్లలు బాగా చదువుతారని ఆ స్కూల్లో పంపిస్తారు. కొంతమంది ఏదో ఒక చదువు అని ఎక్కడో చోట జాయిన్ చేస్తారు. ఈ రెండు రకాల మనుషుల వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. కొంతమంది పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణలో పెంచుతారు. కొంతమంది గాలికి వదిలేస్తారు. తర్వాత అందరూ ఏడవటమే, నెత్తి నోరు బాదుకుని ఏడవటమే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచని వారు. ఇప్పటికీ నేను అంతే హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. మీ పిల్లలు క్రమశిక్షణలో పెరగకపోతే మిమ్మల్ని చంపే రోజులు వస్తాయి.
చంపుతారు. చాలా చోట్ల అయ్యే జరుగుతూ ఉంది. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు క్రమము కలిగిన దేవుడు, చాలా క్రమశిక్షణ కలిగిన దేవుడు. అయితే చాలామంది సేవకులు, విశ్వాసులు క్రమశిక్షణ లేరు. వారు చాలా పాపములో ఉన్న సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ వీరికి తీర్పు ఉంటుంది. ఇక్కడ వాక్యానికి అర్థం ఏంటంటే ప్రభువు నందు మృతి నొందిన వారు అనగా చాలామంది భార్యలు కోరుకోవటం నేను విన్నాను. చాలామంది భార్యలు కోరుకున్నారు. వాళ్ళు ప్రేమించే భర్త చేతుల్లో చనిపోవాలని కోరుకున్న వారిని నేను చూశాను. ముందు భర్త చనిపోకూడదని వారు కోరుకుంటారు, భార్య చనిపోవాలని కోరుకుంటారు. వారు చాలామందిని చూశాను నేను. మీ చేతుల్లో వెళ్ళిపోవాలండి అని అంటారు భర్తతో. ఇప్పుడు క్రైస్తవులు ఏం కోరుకోవాలంటే, యేసయ్య మీ చేతుల్లో ఉండగానే నేను వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దెయ్యాల దగ్గర ఉండగా కాదు. యేసు ప్రభు అన్నాడు, మీరు గ్రహించకపోతే పాపములోనే ఉండి చనిపోతారు. పాపములో ఉండి చనిపోయిన వారు తీర్పులోకి వెళ్తారు. ఉదాహరణకి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు తాగుతున్నారు, తిరుగుతున్నారు, తప్పులు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు అనుకోండి. వారు హఠాత్తుగా చనిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు చెప్పాడు, క్రిందికి. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోని యేసు ప్రభు నమ్ముకున్న వారిలో తప్పు చేస్తూ చనిపోయిన వారిని ఆయన రాజ్యానికి రానివ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం చెప్పాలి సేవకులు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సువార్త, పాపం చేయకండి. అలాగే ఇదే వాక్యం రోమాలో అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దానికి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు యేసులాగా జీవించే వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఉదాహరణకి పెళ్ళయి 40 సంవత్సరాల కాపురం చేసి విడాకులు తీసుకున్నారు అనుకుందాం భార్య భర్తలు. ఈ విడాకులు తీసుకున్న వారిని ఏమంటారు మీరు? భార్యాభర్తలు చక్కగా కలిసి చనిపోయారంటారా, విడిపోయారంటారా? విడాకులు తీసుకున్న వారిని విడిపోయారంటారా, కలిసి ఉన్నారంటారా? విడిపోయారంటారా కదా. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి లేరు, ఎవరికాళ్ళు చనిపోయారు, ఎవరికి వారే చనిపోయారు. వాళ్ళని భార్యాభర్తలు అని మీరు కలిసి మాట్లాడతారా? ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు వాళ్ళిద్దరికి ఏ విధమైన సంబంధము లేదు. ఎప్పుడైతే క్రీస్తు యేసుతో కలిసి జీవితం మానేశారో మీరు, అంటే ఎప్పుడైతే దారి మళ్ళారో, పాపం వైపుకి దారి మళ్ళారో. నాతోటి దేవుడు మధ్యాహ్నం ప్రార్థన ఇంటికి వచ్చి పడుకున్నాక నేను ఎవరినో చాలా గట్టిగా గద్దిస్తున్నాను. ఎలా గద్దిస్తున్నానంటే పాత మూర్తిలాగా గద్దిస్తున్నాను. చాలామంది ఆపుతున్నారు, నన్ను చంపేస్తానని మీదకి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళుతున్నానో అతని మీదకి నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చాక ప్రార్థన చేశాను, నేను ఎవరి మీదకి వెళుతున్నాను ప్రభువా? ఏకంగా చంపేయటానికి వెళ్ళిపోతున్నాను, అందరూ ఆపుతున్నారు, నేను ఎవరి మీదకి వెళుతున్నాను ప్రభువా అంటే ఆయన ఎంత చక్కగా మాట్లాడాడంటే, అతడు పాపం చేస్తున్నాడు, అతడి మీదకి వెళ్ళేది నువ్వు కాదు, నేను చూపించాను నీకు అన్నాడు. హల్లెలూయా. నాకంత కోపం ఏంటో అనుకుంటున్నాను, కానీ అంత కోపంగా ప్రభు ఉన్నాడు. పాపం చేస్తున్నాడంట, అతని మీదకి రౌద్రంగా వెళ్తున్నాడు దేవుడు. మనకు తెలుసు, ఆలయంలో ప్రవేశించినప్పుడు మిక్కిలి రౌద్రుడై
కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరి మీద? దొంగల మీద. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద మాట్లాడాలి? కుదుమ సింహమై కోపాగ్ని సింహమై కోపాగ్నియై ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై. నీవు ప్రభు సన్నిధిని చేరుటకై. ఎటు చూసిన నీ కటు కనిపించును కొండల బండలను ఆగినను. కొదమ సింహమై కోపాగ్నియై, కొదమ సింహమై కోపాగ్నియై ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై. నీవు ప్రభు సన్నిధిని చేరుటకైతమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా. రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై. నీవు ప్రభు సన్నిధిని చేరుటకై. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, భయపడకండి. దేవుడు మీలో ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళు కనుక పాపములు ఉంటే హఠాత్తుగా కూలిపోతారు. తర్వాత ఏడుస్తారు. మాట రాదు, చెయ్యి కదలదు, కాలు కదలదు. జాగ్రత్త. పాపంలో ఉన్న సమయంలోనే పడేస్తాడు. అప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచం మీద ఉండి ఏడుస్తావు. ఆ ఏడుస్తూ ఉండగానే మరణం వస్తుంది, పరలోకం తీసుకెళ్తాడు. ఇది ఆర్ఆర్కే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనలో ఎవరినైనా దేవుడు ప్రేమిస్తుంటే, మనం ఎవరైనా పాపంలో ఉంటే హఠాత్తుగా మనకి ఏదో ఒకటి జరుగుతుంది. లేవలేని పరిస్థితి ఒక చోట ఉంది. కుదరని రోగంతో ముత్తెను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేము బాగానే ఉన్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, దొంగలతో తిరుగుతున్నాం, దెయ్యాలతో తిరుగుతున్నాం. నువ్వు దెయ్యాలతో తిరిగాక దెయ్యాలు నిన్ను వదులుతాయి అనుకుంటున్నావా? నీ ఇంటికి వస్తేనే కూడా బాగానే ఉందనుకుంటున్నారు. చాలా గట్టిగా పరిశుద్ధాత్మతో హెచ్చరిస్తున్నాను, హఠాత్తుగా కూలిపోతారు. కూలిపోయాక ఏడుస్తారు. నోటి మాట రాదు, కాలు చేయ పని చేయదు, మూతి పక్కకు పోతుంది, కళ్ళు కనబడవు. ఈ ఏడుస్తూ ఉంటారు. ఏమని ఏడుస్తారు తెలుసా? ప్రభువా పాపం చేశాను, ప్రభువా పాపం చేశాను, ప్రభువా పాపం చేశాను అని ఏడుస్తావు. కానీ ఇంకా స్వస్థత ఇవ్వడం నీకు. స్వస్థత ఇస్తే మళ్ళీ పాపం చేస్తావు నువ్వు. కాబట్టి అలాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా పశ్చాత్తాపం వచ్చాక ఒక రోజున పైకి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఆర్ఆర్కే మూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు బాగానే ఉందనుకుంటున్నారు, మీకు బాగానే తిరిగేస్తున్నారు. అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, పాపం చేస్తూ, తాగుతూ, తిరుగుతూ, దెయ్యాలు ఉన్నవారితో సహవాసం చేస్తూ కూడా తిరుగుతున్నారు. మీరు హెచ్చరిస్తున్నాను. మధ్యాహ్నం కాలదే పేరు చెప్తే భయపడతారు. సంఘంలో ఉన్న ఒక వ్యక్తినే రౌద్రంగా వెళ్తున్నాను నేను. జాగ్రత్త. తిండి లేకపోతే ఒకరోజు తిండి మానేయండి. యేసు ప్రభు పిల్లలు తప్పు చెయ్యకూడదు. దేవుని స్తోత్రం. భోజనం లేకపోతే మానేయండి.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా, మీకే కాదు మైకులో వినేవారందరికీ. ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి ఉన్నామో మన చుట్టూ ఉన్న అన్యులు దేవుడికి భయపడతారు, మన దేవుణ్ణి ఆరాధిస్తారు, మనల్ని చూసి వారు కూడా రక్షణలోకి వస్తారు. మనం ఎన్ని మాటలు చెప్పినా రక్షణలోకి రారు, మన జీవితం మారితేనే వారు రక్షణలోకి వస్తారు. మధ్యాహ్నం ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, అయ్యా వడ్డీ కడుతున్నామండి, అయినప్పటికీ మమ్మల్ని చాలా బాధ పెడుతుంది, ఎంత హింసించేస్తుందో, కొద్ది రోజులు ఆగమ్మా అంటుంటే వినిపించుకోవటం లేదు అని మధ్యాహ్నం ఫోన్ చేసింది. యేసు ప్రభువుని అడిగాను, ప్రభువా ఏంటిది, ఏంటి ఆవిడ చేస్తున్న పని? వాళ్ళు న్యాయంగా ఖచ్చితంగా వడ్డీ కడుతున్నారు, కొంత ఏదో అమ్మిన తర్వాత డబ్బు తీసుకెళ్ళి ఇస్తారు, వారు ఎగ్గొట్టేవారు కాదు, అయినా ఆవిడ చాలా హింసిస్తుంది వాళ్ళని అని నేను ప్రభువుకు ప్రార్థన చేసి శిక్ష పంపిస్తున్నాను ఆవిడ మీదకి. దేవుని స్తోత్రం. 15 రోజుల్లో శిక్ష వేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన ప్రభు చాలా స్ట్రిక్ట్ అండి, పాపాన్ని సహించలేడు, చూడలేడు. చూడండి హబక్కు గ్రంథం, చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి. సువార్తమ్మ గారు చక్కగా హాయిగా వెళ్ళిపోయింది. మరి కూతుళ్ళు ఎలాగెళ్తారో కదా, మరి కూతుళ్ళు వెళ్ళాలి అలాగా. చాలా గొప్ప దేవుడు అని మీరు ఇంకా గ్రహించలేదు, అలాగే అబద్ధాలు మోసాలు కంటిన్యూ చేస్తున్నారు. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 12, 13 వచనాలు చాలా క్లియర్గా చెప్తాడు దేవుడు ఇక్కడ. హబక్కు 12, 13. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా? మేము మరణం నందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించి. కొంతమందిని నువ్వు తీర్పు కొరకు నియమించావు. ఎవరు వాళ్ళు? మర్చిపోకండి. ప్రభువా, వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తావు. ఎవరు వాళ్ళు? చదవండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అసలు ప్రభువట దుష్టత్వము చూడలేడంట. మరి ఎంత కొనసాగుతున్నది చూడండి బతుకులు. చూడలేడు. బాధించేవారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. బాధించేవారు ఊరుకోడు. మేము బాగానే ఉన్నాం, బాధింతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయ. కాబట్టి దేవుడు, ఇది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్, ఇది జాగ్రత్తగా వినండి. దేవుడు దుష్టులను ఊరుకోడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మెయిన్ అసలు చూడలేడు, వినలేడు. ఉదాహరణకి మీలో నలుగురు కలిసి అబద్ధాలు ఆడుకుంటూ ఎక్కడైనా కూర్చున్నారు అనుకోండి, భరించలేడు దేవుడు, భరించలేడు మీ సంభాషణ. చూడలేడు, వినలేడు. చిచ్చి ఇలాంటి బూతులు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, అసహ్యం కలుగుతుంది ఆయనకి. కాబట్టి తీర్పులోకి వస్తారు వాళ్ళు. ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభు రక్షణ పొందిన వారు తీర్పులోకి రాకూడదు. కాబట్టి ఇక్కడ ప్రభువునందు మృతునందిన వారు ధన్యులు. సువార్తమ్మ, హవ్వమ్మ, అలాగే మరి చాలామంది ఉన్నారు పేర్లు. రిబ్కా, సగపారి రిబ్కా, ఇలా కొన్ని పేర్లు గుర్తొస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. వీళ్ళు చాలా ధన్యులు.
అలాగే మరి ఈ మధ్యకాలంలో పవిత్ర మామగారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చాలామంది, నేను ఆ మధ్యకాలంలో ఒక కూటమిలో అన్నాను, ఆవిడ వెళ్ళిందో లేదో నాకు తెలియదు అన్నాను ఒక ఆవిడ గురించి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకు తెలిసిన జీవితం బాగోలేదు. మనం లేనిపోని కథలు చెప్పి కానుకలు జేబులో పెట్టుకు రాలేము. కానుకలు ఇచ్చే టైంకి బండి వేసుకొచ్చాను నేను, తీసుకోను. కాబట్టి లేనిపోని కల్పనా కథలు, సువార్తమ్మ కూటమి అనగానే నేను సొత్తుపడ్డాను. ఇంకెవరి కూటమి అయితే, సరిగ్గా లేని వారి కూటమి అయితే ఏదో ఒకటి చెప్పేస్తాను, పెనుమంటల్లో పెట్టేస్తాను, ఇక్కడికి రాను. సువార్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్త, మా పాస్టర్ గారిని ఏమన్నా అన్నారా, చాలా ప్రమాదం మీకు అని చెప్తుంది. నువ్వు ఎందుకన్నావు అలాగా అన్నాను. అదేంటండి అంత దారుణంగా మాట్లాడుతుంటావు, నువ్వు ఊరుకో, దేవుడు చూసుకుంటాడు అన్నాను. హల్లెలూయా. కాబట్టి ఒక పద్ధతిలో వెళ్ళారు వెళ్ళు, ఒక క్రమశిక్షణలో వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ధన్యులు, ధన్యులు ఏం చేత ధన్యులు అంటే వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఎవరు ధన్యులండి? ప్రభు సన్నిధికి వెళ్ళిన వారు. వ్రాయము, వ్రాయము అన్నాడంటే నిశ్చయము అని చెప్తున్నాడు దేవుడు. చాలాసార్లు ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు రాసుకో, రాసుకో ఇలా జరుగుతుంది అంటాను నేను. చాలా నిశ్చయంగా చెప్తాడు దేవుడు. రాసుకో జరుగుతుంది. సార్ మా అబ్బాయితో అన్నాను రాసుకో అన్నాను, అంతే. రాసుకో అంటే అది నిశ్చయం అని అర్థం. అని స్వరము పరలోకము నుండి వచ్చెను. హల్లెలూయా. ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిన స్వరం ఎవరిది? యేసయ్యది. యేసయ్య మాట్లాడుతున్నాడు. చెప్పు, జాగ్రత్తగా ఉండి, నాలో నిలుచుండి, నేను చెప్పినట్టు జీవించి యథార్థంగా ఉండి చనిపోయిన వారు నా దగ్గరికి వస్తారని ధన్యులని వారితో చెప్పు. హల్లెలూయా. అందుకే తప్పు చేయకండి, పాపం చేయకండి. మీరు హృదయంలో నిర్ణయానికి రావాలి. హృదయాన్ని నిలబడితే అలా తిప్పకూడదు. పాపం చేయకూడదనే బలమైన నిర్ణయం మీలో ఉండాలి. పాపానికి దూరంగా పారిపోమన్నాడు దేవుడు. హల్లెలూయా కదా. పాపాలకు దూరంగా పారిపోవాలి. రెండో మాట చూద్దాం. నిజమే ఏమంటున్నాడు? నిజమే వారు తమ ప్రయాసములు మాని, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించియును, సిలువలో రక్తము చిందించియును, బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియు ఇంకా యోచింపారేలా,
ఇలలో ఆపదు శాంతి ఆత్మకు ఇలలో. ఇప్పుడు రక్షణ ఉన్నవారికి ఎంత కష్టమైతే రక్షణ లేని వారి సంగతి ఏంటి? అగాధం. ఇప్పుడు రక్షణ ఉన్నవారే ఇంత జాగ్రత్తగా జీవించవలసి వస్తే అసలు రక్షణ లేని వారి సంగతి ఏంటి? అందుకే మనం సువార్త ప్రకటించాలి. అమ్మా, మీ ఆత్మల్ని శరీరాన్ని నరకానికి పంపకండి. మీరు ఏం చేసినా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడకుండా మీరు నరకం నుంచి తప్పించుకోలేరు. 2000 సంవత్సరాలకు మునుపు ఉన్నవారి తీర్పులు వేరు, ఆ తీర్పు వేరు. 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వారి తీర్పులు వేరు. 2, యేసుని ఎరిగిన వారి తీర్పు వేరు, ఎరగని వారి తీర్పు వేరు. ఉదాహరణకి మనము యేసు ప్రభు రక్షకుడని ప్రకటించినప్పుడు వారు విని నమ్మకపోతే తీర్పు, నమ్మి బాప్తిసం పొందిన వారికి శిక్ష విధింపబడుము. సరేండి, తీర్పు. యేసు ప్రభు రక్షణ పొంది ఆయన శరీరాన్ని తిని రక్తం తాగేవారు తప్పు చేస్తే వారికి ఒక తీర్పు. చాలా ఉన్నాయట. ఒకరోజు ఒక దైవజనుడు చెప్తుంటే కంగారు వచ్చింది. అగ్నిగుండము, నరకము, చీకటి లోకము, మరణపాశములు, కింద చాలా లోకాలు ఉన్నాయి. కింద చాలా ఉన్నాయి. పైన మధ్యాకాశము, ఆకాశము, మహాకాశము, దేవదూతలు నివసించేది, సాతాను కింద పడే వరకు నివసించే లోకము, దానిపైన సెరూపులు, కెరూపులు, దానిపైన ఆకాశ మహాకాశములు, పరదైషు, దానిపైన పరలోకము. హల్లెలూయా. నువ్వు పైకి వెళ్తావో కిందకి వెళ్తావో ఆలోచించుకో. కానీ నిశ్చయంగా యేసుని నమ్మని వారు వెళ్ళేది క్రిందికి. అంటే ఎక్కడికి వెళ్తారు? ఏ లోకానికి వెళ్తారు? జ్యోతి అంటది, మా ఆయన ఎంత మంచోడు అయిపోయాడు, మారిపోయాడు, ఏం ప్రయోజనం? కిందకు పోతాడు. రక్షణ పొందాలి. చెప్పు, రక్షణ పొందమని. మంచోడు అయిపోతే ప్రయోజనం ఏంటి మనకి? మంచోళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతారా? మాట్లాడాలి. మంచోళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతే గొడవే ఉంది. రక్షణ లేనివారు మంచివారు కాదు, వారు పాపములోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎంత మంచివారైనా రక్షణ పొందాలి. ఈ 2000 సంవత్సరాల నుంచి రక్షణ లేనివారు తీర్పులోనికి వెళ్తారు. కింద ఏ లోకానికి పంపుతాడో తెలియదు. ఈ ధనవంతుడున్న లోకము కాలుతున్న లోకము, ఇస్కరియోతు యోధా ఉన్న లోకము చీకటి మరణపాశముల లోకము, కటిక చీకటి కాడాంతకారములో యోధా పత్రికల పత్రము చేయబడిన అంటాడు. మీకు దడొచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పింది ఇక్కడ కాలు చెయ్యి పడేస్తానని మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ పడేయకపోతే చనిపోయిన తర్వాత కిందకెళ్ళే లోకాలు చాలా భయంకరమైనవి. ఇప్పుడు ఇక్కడ కాలు చేయ పడిపోయిన వారే ధన్యులు ఒక రకంగా. దేవుని స్తోత్రం. అందుకే బుద్ధి తెచ్చుకోండి, లేదా స్పష్టంగా యేసు ప్రభువును విడిచిపెట్టి మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి. ఆ పనికి మాలినోళ్ళతోటి మీరు తిరక్కండి. వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉంటారు. అటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రయాసము మాని, ఎందుకంటే ఒక చోట పౌలు అంటాడు, ఇక్కడ ఉన్నంతకాలం మనకేంటండి ప్రయాసం. మెట్లెక్కితే ఏమొస్తుంది? ఆయాసం. ఆహారం తింటే ఆయాసం. ఇక్కడ చాలామంది ఇప్పుడు విపరీతమైన దాహం అవుతుంది. స్వాతి చెయ్యి లాగి ఇసురుతుంది కొడుక్కి. అందరికీ ఉడుగ్గా ఉంది ఇక్కడ. కానీ నిద్రించిన తర్వాత పెట్టులో పెట్టిన ఫ్యాన్ పెట్టమండు, ఉడుకుండదు. మన పవిత్ర మాంగాన్ని చూసి అంత ప్రశాంతంగా హాయిగా పడుకున్నాడు. మనం నిద్రించేదాకా ప్రయాస తప్పదు. పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, ఆహారం గురించి, అనారోగ్యం గురించి
డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం. మీకు నాకెందుకు అనిపిస్తుంది, మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది ఈ జీవితం, ప్రయాసపడే జీవితం. ముఖాల్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏంటో బిర్యానీ తిన్నప్పుడు ఆ ముఖంలో ఉండే ఆనందం చూశాను నేను. ఒక ఆయన్ని అసలు ఎవరిని పట్టించుకుంటలేదు అతను. తర్వాత చాలా బాధపడుతున్నాడు తినేసాక. ఇంకా అతను బాధ చూడలేకపోయాను నేను. ఏం చేయాలో అర్థమవుతున్నాడు. చుట్టూ చూస్తున్నాడు. ఒక పెద్ద ట్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, తాగుతున్నాడు నీళ్లు. అందరూ తాగి నీళ్ళన్నీ అతనే తాగేస్తున్నాడు. ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. మా అమ్మాయి అంది, నాన్నగారు మా అబ్బాయి చెప్పాడు, థమ్సప్ మానేయండి, బిర్యానీ అరగాలంటే థమ్సప్ తాగుతా. థమ్సప్ ఎలాంటిదంటే, మా అమ్మాయి సింకు, కిచెన్లో సింకు కడుగుతానికి చాలా యాసిడ్లు అన్నీ ఎన్ని పోసినా వదలలేదంట. పక్కింటి ఆవిడ చెప్పిందంట, థమ్సప్ పోయమ్మ. థమ్సప్ పోసిన వెంటనే యాసిడ్ ఆ మురికంతా వదిలిపోయిందంట. థమ్సప్ తాగేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. జిలేబీలు తినేవాళ్ళు, బజ్జీలు బండి కాడ అత్తమానం నుంచుని ఉండేవారు. అరటికాయ బజ్జీలు, మిరకాయ బజ్జీలు, పుణుకులు. ఇంట్లో తిండి తినరేళ్ళు, ఎప్పుడు బయటే. పైగా బొడ్డోడికి కక్కెదిగో, కక్కెదిగో, కక్కెదిగో. ఆడి కక్కలేంది ఆడి తిండవు. ఏముంది థమ్సప్ తాగితే అంతే. అప్పటి నుంచి మళ్ళీ ముట్టుకోలేదు, భయం వేసేసింది నాకు. లోపల పేగులు కాల్చేస్తుంది. కొన్నాళ్ళకి ఏముండదు, లోపల డొల్లే. పైకి అందంగానే ఉంటాడు కానీ పొట్ట తీసేటప్పటికి మొత్తం ఖాళీ, అన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి, కాలిపోయి ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రయాస, చాలా ప్రయాస. ప్రస్తుతానికి మనోహర్కి కానీ, ఆయన భార్యకి కానీ, శృతికి కానీ, ఆ పిల్లోడికి కానీ ఎవ్వరికి విశ్రాంతి ఉండదు ఇప్పుడు. కానీ ఒక పక్కన పెళ్ళన్న సంతోషమే. కానీ ఎంత ప్రయాసపడుతున్నారో. మీరు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ కదా, తప్పించుకొచ్చేసారు మీరు. ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. వింటున్నారా? కాబట్టి వారు తమ ప్రయాసము మాని, ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచాడో మనం ధన్యులం. హల్లెలూయా. ఎప్పుడు పిలవాలి మనల్ని? సువార్తరాణి, సువార్తరాణి అమ్మ కూడా అక్కడే ఉంది కదా. ప్రవల్లిక గారు అక్కడే ఉన్నారా? లేకపోతే పరిశుద్ధ బాబు గారి క్యాంటీన్లో ఉన్నారా? ప్రవల్లిక వచ్చిందా? మీ అమ్మ వచ్చిందా? ఏది? ఓ ఈవిడి రాజేష్ అమ్మ ప్రవల్లిక. ఈ మధ్యన అసలు బుధవారం కనబడలేదు. ఇవాళ ఎక్కడుంది? కింద ఎందుకు ఉంది? వీళ్ళెవరో కనబడతలేదు నాకు. ఇష్టాకేడి ఇంకేది దగ్గర ఉంది, అందుకాడు అలా తయారాడు. ఓకే, ఈ ప్రయాస ఎప్పుడుతో పోద్ది ప్రసన్నమణి గారు? సంచి హైదరాబాద్, సంచి హైదరాబాద్. ఈ ప్రయాస ఎప్పుడు పోతుంది? దేవుడు పర్మిషన్ ఇచ్చాక. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మరణించాలి? ఇప్పుడుగా చెప్పాను, ప్రభువులో ఉన్నప్పుడు మరణించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభువులో లేనప్పుడు చనిపోతే తీర్పు, విశ్రాంతి కాదు అది. లాజరు ఇక్కడ విశ్రాంతి పొందుచున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుచున్నావు. చచ్చిపోయాక యాతన. ఇక్కడ సరిగ్గా లేకపోతే, ఇక్కడ సరిగ్గా ఉంటే చచ్చిపోయాక విశ్రాంతి. దేవుని స్తోత్రం. మీకు ఇంత వాక్యం అంటున్నా భయం వేయట్లేదా? భయంతో బతకండి, పరిశుద్ధులుగా బతకండి. యేసు సేవా కేంద్రం పరిశుద్ధంగా ఉండాలి, పాపంలో ఉండకూడదు. అలాగే చెప్తారులే అనుకుంటే వచ్చే వారం నువ్వు ఉండవు కార్యక్రమంలో.
దేవుని స్తోత్రం. కాబట్టి విశ్రాంతి పొందుతురు. లాస్ట్ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. చెప్పండి. చెప్పాలి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. చెప్పండి. మనకు కూడా వచ్చేస్తాయి. ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఇప్పుడు మనము ఇంత వాక్యం తెలిసాక ఇప్పటి నుంచి మనము ఏం చేయాలి? చెప్పాలి. మంచి చేయాలి. హల్లెలూయా. మేలు చేయాలి. మన గురించి ఎవ్వరు ఎప్పుడు బాధపడకూడదు. అందరినీ ప్రేమతో పలకరించాలి, చూడాలి, హెచ్చరించాలి, గద్దించాలి. ఇప్పుడు చెప్పండి, నిజమైన సేవకుడు సంఘాన్ని ఎలా నడిపించాలి? పరిశుద్ధులుగా నడిపించాలి. హల్లెలూయా. పాపం చేయనివ్వకూడదు. మీరు తర్వాత అనుకుంటారు, ఎంత చెప్పినా ఏం లేదు, ఇలాగ అయిపోయాం అనుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఎంత చెప్పినా విననైతిని ఎగతాళిని చేసితి, ముందుగతి నేను కాననైతిని, ముందుగతి నేను కాననైతిని, కన్నీరు మిగిలిందిలే, కన్నీరు మిగిలిందిలే, నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేనే లేదు, జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టముల ఆవరించుచుండగా నన్ను విడిపోయే నా జనులెల్లా, నన్నాదుకో యేసువా, నా జీవిత యాత్రలో ఎన్ని చెప్పినా విననైతిని, ఎగతాళిని చేసితి, ముందుగతి నేను కాననైతిని, కన్నీరు మిగిలిందిలే. ఒక మాట చెప్పనా, ఏ పాపమైనా నిమిషాలే. మనకు సుఖాన్ని ఇచ్చేది కొన్ని నిమిషాలే. ఏ పాపమైనా, తిండి కానీ, తాగుడు కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, డబ్బు కానీ, హేళన కానీ, చాలా తక్కువ కాలం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అల్పకాల భోగములు. హల్లెలూయా. వీటిని విడిచిపెట్టండి. అలాంటి సుఖాలు కోరుకోకండి. దేవుడికి ఇష్టం లేని సుఖాలు కాదయ్యి, ప్రమాదకరమైన విషయాలు. కాబట్టి తీర్పులోకి వెళ్ళకూడదంటే కనుక అలాంటి తప్పుడు పనులు విడిచిపెట్టాలి. మనం అందరికి యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పక్కర్లేదండి. మనం యేసుప్రభు చెప్పినట్టు జీవిస్తే వాళ్ళు ఆకర్షింపబడి ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. మనం రోజు నేను నమ్ముకోను అంటారు. కాబట్టి కొంతమంది ఏదైనా మంచి మాట చెప్తుంటే ఎవరికో నాకు తెలుసు, పడిపోయాక ఏం తెలుస్తుంది నీకు? ఏం తెలియదు. తర్వాత ఎవ్వరు పట్టించుకోరు. తీసుకుని చనిపోవాలి. ఒకరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆవిడ భర్తకు బాగోలేదని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అతడు ఏదో సైకిల్ చేస్తున్నాడు, ఎవరు లేరు అక్కడ. ఆవిడ ఎక్కడ పోయిందో నన్ను రమ్మని చాలాసేపు కూర్చున్నాను. అతడు ఏదో సైకిల్ చేస్తున్నాడు నాకు.
అతని మాట నాకేం అర్థమవుతలేదు. ఒక 20 నిమిషాలకు వచ్చింది ఆవిడ. అదేంటమ్మా నన్ను రమ్మని ఎక్కడ పోయావు? అతను ఏదో ఇంతక నుంచి సైగ చేస్తున్నాడు, నా గొడవలా పెట్టు, అతనికి ఏదో కావాలనుకుంటా సైగ చేస్తాడు, నాకేం అర్థం కాదు, అది ఏంటో తెలీదు. ఏదో అలాగే చేస్తాడండి అత్తమ్మ, కాల్చు తింటాడు చచ్చిదాకా. మాకు ఇదే బాధ. చచ్చిదాకా ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాను? మరి ఏం చేయమంటారండి? ఏడిపించేశాడు కాళ్ళు చేతులు బాగున్నంతకాలం. ఇప్పుడు పడినాయి అన్నీని. అదంటాడు ఇదంటాడు. ఇప్పుడు అతను చేసిన సైకి అర్థం తెలుసా మీకు అంటుంది. నాకేం తెలుసు అన్నా. మిమ్మల్ని అడుగుతున్నాడు మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాడా? ఊరిటి తాగలే. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది అంటున్నాడు అనమాట. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందండి? నవ్వుతున్నారు మీరు. అలాంటి పరిస్థితికి రాకండి. నవ్వేది కాదు, ఏడ్చేది ఇది. మీరు అలాంటి పరిస్థితి మీ ఇళ్లలో రాకుండా చూసుకోండి. ఒకసారి మంచం మీద పడ్డాక ఎంత ప్రేమించేవాళ్ళైనా చోట ఇసుక్కుంటారు, చ అంటారు, ఇసుక్కుంటారు. జాగ్రత్త. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ పాపం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? నీదుగాయంబును నేరేపితి ఘోర పాపినైతిని ఆ నరకమందు పడనైతిని ఆ నరకమందు పడనైతిని నన్నాదుకో యేసువా నన్నాదుకో యేసువా నా జీవిత యాత్రలో. పాపం చేసేవాళ్ళు ఆయన గాయాన్ని రేపినట్టు. ఎవరైనా చేతికి ఇరిగిపోయి కట్టుకుని వచ్చారనుకోండి, చెయ్యి ఇరిగిపోయింది కట్టుకుని వచ్చారనుకోండి, గబుక్కుని మీరు ఇలా చేతిని గుద్దితే అరుతాడు అతను. ఎంత అరుపరుస్తాడండి. అలాగే మీరు చేతితో చేసే పనేమో చేతిని బాధ పెట్టినట్టు, తలతో చేసే పనేమో తలను అంటే మళ్ళీ సిలువేసినట్టు, మళ్ళీ కాళ్ళకు మేకలు కొట్టినట్టు. మీరు చేసే తప్పుడు పనులన్నీ తిరిగి 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 ఆయన మళ్ళీ గాయాన్ని రేపినట్టు ఊరుకుంటాడు దేవుడు. వాళ్ళ అబ్బాయి గాయాలు రేపితే కఠినమైన దండన తప్పదు. జాగ్రత్త. ఎంతకాలంబుని బ్రతికినాను చావు తప్పదు నాకు నిత్యరాజ్యంబునందు నన్ను చేర్చుకో యేసువా. కాబట్టి మీరందరూ సువార్తమ్మ గారు ఈరోజు చక్కగా వెళ్ళిపోయింది. ఇంకా బతుకుంటే ఏ గోల్లో పడినో ఏమో. నేను అడిగాను, అంత తొందరగా తీసిపోయావేంటి ప్రభు అంటే, మంచిది అన్నాడు దేవుడు. హాయిగా వెళ్ళిపోయింది. ఈ గోలంతా చూసి ఆవిడ బెంగెట్టుకునేమో, కీర్తనలాగా రేపు కదా అయ్యో 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 అనుకునేమో. ఏమైనప్పటికీ చెప్పండి, ప్రభువునందు చెప్పండి, మృతి నొందిన వారు ధన్యులు. మీరు ప్రభువులో మృతి నొందుతారా, ప్రభుకు వేరై చచ్చిపోతారా? చెప్పండి. అంటే ప్రభువుకి ఇష్టమైన జీవితంలోనే మరణం వరకు కొనసాగండి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. సువార్తమ్మ గారి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి, వారి బంధువులను దీవించండి, మాకు ఈరోజు సహకరించిన వారందరినీ దీవించండి. మేము ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి మీ యందు విశ్రాంతిలో ప్రవేశించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. వివాహం గురించి అలాగే రేపు రాత్రి పాత చెక్ పోస్ట్